విసుకక నిత్యము ప్రార్థన చేయుడి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఆదివార దినాన మనలో అనేక మంది ఒకసారి 2 సార్లు ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు రానట్లయితే తరువాత విసుక్కుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే అలాంటి స్థితిలో నీవు కూడా ఉన్నట్లయితే నీతో నీ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు విసుగక నిత్యము ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పకుండా నీ ప్రార్థన ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించడమే కాకుండా నీ ప్రార్థనకు తగ్గ జవాబుని, సమాధానాన్ని ఆ దేవాది దేవుడు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా విసుగక నిత్యము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు స్తుతి వందనాలు ప్రభా. అయ్యా, ఎవరైతే విసుక్కుంటూ మీకు ప్రార్థన చేస్తున్నారో ఇక నుంచి అయినా ప్రభా అలాంటి విసుగు లేనటువంటి పరిస్థితిని వారందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నిత్యము నీ సన్నిధానాన్ని నిలిచి నీకు ప్రార్థన చేసేటువంటి వారుగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మీరే వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎవరైతే తండ్రి ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎవరైతే మందిరానికి రావాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరినీ త్వరపడి మీ మందిరానికి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.